నా పేరు మహేష్ కుమార్ రెడ్డి. మా స్వస్థలం వచ్చి విజయవాడ. నేను 1992లో మహారాష్ట్రకి రావడం జరిగింది. ఉద్యోగరీత్యా నేను ప్రస్తుతం రిటైర్ అయ్యాను రైల్వే నుంచి. రైల్వేలో ముందుగా నేను చీఫ్ కంట్రోలర్గా జాయిన్ అయ్యాను. 1995 నుంచి షోలాపూర్కి రావడం జరిగింది. ఇంతకుముందు చిన్న చిన్న స్టేషన్స్లో జాబ్ చేస్తూ తర్వాత షోలాపూర్ వచ్చిన తర్వాత 1998లో నాకు చంద్రశేఖర్ రెడ్డి గారితో పరిచయం అయింది. అలా పరిచయంతో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాకు ఇక్కడ తెలుగు కళా సమితి అనేది షోలాపూర్లో మేము ఏర్పాటు చేసి ఉన్నాము. గత 30 సంవత్సరాలుగా ఆ తెలుగు కళా సమితి కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ తోటి వీళ్ళ పారిశ్రామికవేత్తలతోటి ఈ పరిచయాలు పెరిగి అలాగే శేఖర్ రెడ్డి గారు నాకు బాగా సన్నిహితంగా ఒక కుటుంబ సభ్యుల్లా కూడా నన్ను వారి ఏ కార్యక్రమం జరిగినా కూడా నన్ను పిలవడం జరుగుతుంది. మేము మా కుటుంబ సభ్యుల్లాగే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. అయితే ఇలాగే ఈ పరిచయం ఆధ్యాత్మిక వైపు నడుస్తూ జరిగింది. అయితే ఒకరోజు ఇలాగే మనం పిరమిడ్ గురించి కూడా సార్ చెప్పడం జరిగింది. నాకు ఆ పిరమిడ్ గురించి కానీ పత్రిజీ గారి గురించి కానీ నాకు అంత అవగాహన లేదు ఆ సమయంలో. ఒకసారి ఆయన శేఖర్ రెడ్డి గారు ఈ బ్రహ్మర్షి పత్రిజీ గారి గురించి ధ్యాన జగత్తులోకి మనం ఎలా వెళ్ళాలి, ధ్యానం అంటే ఏంటి అనేది శేఖర్ రెడ్డి గారు పత్రిజీ గారిని షోలాపూర్కి ఆహ్వానించడం జరిగింది. అయితే షోలాపూర్లో 2005లో పత్రిజీ గారు మొట్టమొదటిగా షోలాపూర్ వచ్చినప్పుడు ఎంఎస్సిబి హాల్ ఒకటి ఉంది. దాంట్లో తెలుగువారు కానీ అందరినీ పిలిచాము అప్పుడు. అయితే బయట వాళ్ళందరూ కూడా అంతా మొదటిసారి అవడం వల్ల ఎవరో కూడా అంతా దానికి హాజరు కాలేకపోయారు. తర్వాత ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఒకసారి ఆఫీసర్ క్లబ్లో అలాగే మనకి 2-3 హాల్స్లో ఇలాగ పెట్టడం జరిగింది. ఇక్కడ సభాగృహాల్లో పెద్ద పెద్ద సభాగృహాల్లో అందరికీ కావాలి ధ్యానం అని, అందరి ఆరోగ్యం నా ఆరోగ్యం అనే పత్రిజీ గారి స్ఫూర్తితోటి షోలాపూర్లో అనేక సార్లు వచ్చారు షోలాపూర్కి. అయితే వచ్చినప్పుడల్లా మేము ఆయన్ని కలవడం, ఎలా ఉంది స్వామీజీ అని నా మీద చేయి వేసి పలకరించడం, మీరు ధ్యానం చేస్తున్నారా, ధ్యానంలో ఎంతవరకు ఉన్నారు అని పత్రిజీ గారు చాలా ప్రేమతో ఆప్యాయతతో మమ్మల్ని పలకరించడం జరిగేది. వారితోటి మేము చాలా గత కొన్ని సంవత్సరాలుగా మేము ఉండడం కూడా జరిగింది. అయితే అలాగే శేఖర్ రెడ్డి గారు ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా కొంచెం అస్వస్థలైనా కూడా హైదరాబాద్లో కొన్ని రోజులు ఉండి కూడా హాస్పిటల్లో అక్కడ కూడా పత్రిజీ గారు కలిసి వారు మళ్ళీ స్వస్థత చేకూరి ఇంకా బాగా ఉత్సాహంగా ఈ ధ్యానాన్ని షోలాపూర్ ప్రజలకి అందరికీ అందజేయాలని వారు కోరడం జరిగింది. అలాగే మేము శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు పిలిచినా సరే మన తెలుగు వాళ్ళ గురించి మనం ఒక కార్యక్రమం పెడదాము, పత్రిజీ గారి కోరిక అది అని మేము చాలాసార్లు ప్రయత్నించాము. కానీ కొన్ని అవాంతర కారణాల వల్ల ప్రజలకు అంత చైతన్యం రాలేకపోవడం వల్ల వారి దౌర్భాగ్యం అనుకోవాలి, లేకపోతే మా అదృష్టం అనుకోవాలి. మేము మటుకు మా ప్రయత్నాన్ని మటుకు వీడకుండా ప్రతిసారి కూడా జరుపుతూనే ఉన్నాం. ఇలాగ పత్రిజీ గారు స్ఫూర్తితోటి ఇంకా చాలామంది ఆధ్యాత్మికతలు ఆంధ్రా నుంచి చాలామంది వచ్చారు. ఇలాగ వారందరితోటి కూడా ఇలాగ కార్యక్రమాలు పెట్టి అందరికీ కూడా అంటే ఇంకా ఇప్పుడు హిందీలో మరాఠీలో ఇలాగే అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఈ ధ్యానాన్ని మేము ప్రోత్సహిస్తూ అలాగే అందరికీ కూడా పంచుతూ వస్తున్నాము. అయితే పత్రిజీ గారి కోరిక ప్రకారం ఇక్కడ ఒక ధ్యానం పిరమిడ్ అనేది ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేయాలని పత్రిజీ గారి కోరిక ఎప్పటి నుంచో ఉండేది. అప్పుడు మన పొలిటికల్ లీడర్ని ఇక్కడ కార్పొరేటర్గా మేయర్గా చేసిన మహేష్ కోటి కీర్తిశేషులు ఇప్పుడు లేరు వారు మన మధ్యలో. వారి ప్రోద్బలంతో 30x30 ఒక పెద్ద పిరమిడ్ కూడా స్థాపించడం జరిగింది. వారు భూమి పూజ చేశారు. తర్వాత కానీ కొన్ని కారణాల వల్ల అది అంత తొందరగా ప్రాచుర్యం అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి చాలా దాంట్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం కూడా అంటే రోజు జరుగుతాయి, కాకపోతే ప్రతి ఆదివారం కూడా ఒక కార్యక్రమం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇలాగా. అలాగే పౌర్ణమి రోజు విపరీతమైన శక్తి అది వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా ధ్యానం అంత జరుగుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళ తెలుగు వాళ్ళు కొంతమంది మేము కూడా వెళ్తూ ఉంటాం. అప్పుడప్పుడు చాలా మంచి ఎనర్జీ తోటి అక్కడ వాళ్ళంతా కూడా బాగా ఈ ధ్యానాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అలాగే మన పూర్ణచంద్రరావు గారిని ఇక్కడ మంచి ఒక వ్యాపారవేత్త, ఆయన కూడా
వారి సొంత ప్లాట్లో ఒక వైష్ణవి పార్క్ అని పెట్టి అక్కడ వాళ్ళ ఉండే ప్లాట్లో ఉండే వాళ్ళకి కూడా 100/100 పెద్ద పిరమిడ్ ఈ మధ్య స్థాపించారు. అది చాలా అందరికీ కూడా ఉపయోగపడేలాగా వారు కూడా కృషి చేశారు. దానికి వారి సొంత ఖర్చుతోటే ఎవరి దగ్గర కూడా ఒక్క పైసా తీసుకోకుండా ఆ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆ కాలనీకి కూడా చాలా మంచి శక్తినిచ్చే కేంద్రం. అలాగే ఇంకా నా ప్రయాణం చెప్పాలంటే 2005 తర్వాత నేను ఇలాగే ధ్యానం చేస్తూ మధ్యలో కొన్ని రోజులు మానేసి తర్వాత చేసి, కాకపోతే మాకు ఉద్యోగంలో చాలా టెన్షన్స్ తోటి విపరీతమైన దాంతో ఇంట్లోకి వచ్చి ఇంటికి వెళ్ళినా కూడా చిరాకుగా ఉండడం. కాకపోతే ఈ ధ్యానం చేసుకుని అక్కడ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరితోటి కలిసి నేను ఒక లీడర్ లాగా కూడా నేను చేయడం జరిగింది. నాకు మాట్లాడడం అంటే ఏంటో తెలియదు. ఆ టైంలో ఒక లీడర్ లాగా హిందీలో కానీ మరాఠీలో కానీ అక్కడ నేను మాట్లాడడం జరిగింది. కంట్రోల్ ఆఫీసులో 30 మంది కంట్రోలర్లు ఉంటే అందరికీ కూడా నేను స్ఫూర్తిదాయకంగా, అరే మహేష్ రెడ్డి గారు వచ్చారంటే ఈ పని అయిపోతుంది, డెఫినెట్గా ఆయన చేయగలరు. ఆఫీసర్స్ దగ్గర కానీ మా తోటి అనుచరులతోటి కానీ ప్రవర్తించడం కానీ చాలా చక్కగా ఈ ధ్యాన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నాకు మంచి ఇది వచ్చింది, గుర్తింపు కూడా ఉంది. అలాగే ఇక్కడ తెలుగు కళా సమితి అని ఉంది. అక్కడ కూడా ప్రతి సంవత్సరం మేము 2 సార్లు కలవడం జరుగుతుంది. దీనికి కూడా స్ఫూర్తిగా నేను ఇనిషియేటివ్ తీసుకుని ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా నాకు తెలుసు. ఆయన 1998 నుంచి కూడా నాకు పరిచయం. ప్రతిసారి వెళ్ళినప్పుడు నేను మహేష్ రెడ్డి గారు మీరు వచ్చి ఆఫీస్ జరిగింది, నాతో ఉండండి, ఇక్కడ కూర్చోండి అని చెప్పేవాళ్ళు. కానీ నేను వచ్చేవాడిని, నా డ్యూటీలు చూసుకుని ఆయనతో కలిసేవాడిని. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను తీసుకెళ్ళేవాడు. అంతా బాగా వారు ఏ స్థాయిలో ఉన్నా కూడా నన్ను మటుకు పిలవకుండా ఉండడం అనేది ఇంతవరకు జరగలేదు ఏ కార్యక్రమంలోకి వెళ్ళినా కూడా. అయితే ఆయన ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా నాకు ఫోన్ చేసి నేను ఎలా ఉన్నాను, నేను స్వస్థతగానే ఉన్నాను, ఇలాగ పత్రిజీ గారు వచ్చి నా భుజమే చేసి నాకు అంత స్వస్థత చేకూర్చారు, అందుకని నేను ఎలా మర్చిపోగలను. ఇక్కడ మనం ధ్యాన పత్రిక కూడా స్థాపించాలని తర్వాత చెప్పడం జరిగింది. ధ్యాన్ మహారాష్ట్ర పూనాలో స్టార్ట్ అయ్యేది. ఆ పత్రికను మనం ఇక్కడ కూడా స్థాపించాలని చెప్పారు పత్రిజీ గారు. వారు కీర్తిశేషులు అయిన తర్వాత ఇక్కడ పత్రిక కూడా స్థాపించడం జరిగింది. అలాగే ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. PSSM ఛానల్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగా చాలా వరకు అన్నీ కూడా శేఖర్ రెడ్డి గారు ఎంతో సమయస్ఫూర్తితోటి, ఆయన ఏనాడు కూడా కోప్పడితే నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే వాళ్ళు నాకు అంత సన్నిహితులు, వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చుని ఒరే నాన్న ఇక్కడ రారా పిలిచేవాళ్ళు. స్టాఫ్ బాయ్స్ని కానీ వాళ్ళ వర్కర్స్ని కానీ ఎవరిని కూడా ఇచ్చేసేవాళ్ళు కాదు. ఫ్యాక్టరీకి కూడా నేను వెళ్ళాను. వారితో వెళ్ళినప్పుడు ఎంతసేపు కూడా అక్కడ ఫ్యాక్టరీ వర్కర్స్ని కూడా వాళ్ళు పిలిచి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ గ్యాదరింగ్ ఉండదు, అందరూ కలిసి సహపంక్తి భోజనంలో చేస్తారు. అంత మంచి వ్యక్తి ఆయన కోపాన్ని ఎప్పుడు నేను అడగను. వారికి డయాబెటీస్ ఉన్నా కూడా, షుగర్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా నాకు డయాబెటీస్ ఉంది, నేను ఇచ్చేయను అంటుంటారు. నన్ను యోగా గురించి అడుగుతుంటారు, ఏ సలహాలు యోగా చేసి తగ్గుతున్నాయని. అక్కర్లేదు సార్ రెడ్డి గారు, నాకు యోగా కూడా అక్కర్లేదు, నేను ధ్యానంతోనే నా డయాబెటీస్ని షుగర్ని నేను తగ్గించుకుంటున్నాను, చూడండి మీరు. అలాగే వారి శ్రీమతి గారు కూడా ఈ మధ్య కొంచెం అనారోగ్యానికి గురైనా కూడా ఆయన ఎప్పుడు కూడా చింతించకుండా, నా శ్రీమతి గారు అనారోగ్యంతో ఉన్నారు, నేను ఇక్కడ పనులన్నీ వదిలేసి అక్కడ ఉన్నాను. ఆయన అక్కడ వాళ్ళ శ్రీమతి గారిని వాళ్ళ అమ్మాయి గారి దగ్గర వదిలేసినా కూడా ఇక్కడుండి ఈ ధ్యానాన్ని మటుకు వదలకుండా ఆ ధ్యానంతోనే, ఆ ధ్యాన శక్తితోనే వారి శ్రీమతి గారి ఆరోగ్యం కూడా చేకూర్చుకున్నారు. వారిలో అంత శక్తి, ఆ ప్రతిభ నేను చూసి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అంత ఇమోషనల్ పీరియడ్లో కూడా, ఆ స్థానంలో ఉండి కూడా ఈ ఏజ్లో కూడా వారు ఆఫీస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అటు ధ్యాన బాధ్యతలు, అటు కుటుంబ బాధ్యతలు అన్నీ నిర్వర్తిస్తున్నారు. ఏది కూడా ఆయన వదలలేదు. ఇప్పుడు ఎవరైనా సరే నాలాంటి సాధారణ వ్యక్తి ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా వ్యక్తి ఆరోగ్యం బాగోలేకపోతే ఇవన్నీ వదిలేసి అక్కడే ఉండిపోతారు. కానీ నా బాధ్యతలు అనేవి, అన్ని బాధ్యతలు సమకాలంగా సమతూకంగా చేయగలిగిన ఆ దృఢ సంకల్పం ఆయనలో వచ్చింది. అంటే అది ఒక్క పత్రిజీ గారు ప్రోద్బలంతో వచ్చిన ధ్యానంతోనే ఆయనకి ఈ శక్తి చేకూరిందని నా పూర్తి నమ్మకం. వారికి ఎప్పుడు కూడా పత్రిజీ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నాకు కోరిక.